బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా అన్వేషణ లైవ్ కౌంట్ మనం చూడొచ్చు. ఇక్కడ 21.9 మిలియన్కి చేరుకున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికి వచ్చాడు? ఫాలోవర్స్ పై నా అన్వేషణ రీసెంట్గా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. నా వెంట్రుకలే ఊడిపోతున్నాయి, ఇంకా ఫాలోవర్స్ ఎంత, వాళ్ళతో నాకేంటి పని అన్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. నన్ను ఫాలో చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎవరికి చెప్పలేదు కదా. నాకు అసలు ఫాలోవర్సే అక్కర్లేదు, డబ్బు మాత్రమే కావాలి. ఇటు సీతమ్మ ఇష్యూ వెనక కూడా ఒక రాజకీయ కుట్ర దాగి ఉంది అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అలాగే సీతమ్మ విషయంలో నేను మాట్లాడింది అసలు తప్పే కాదు, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇటు బెట్టింగ్ మాఫియా దీన్ని రాదంతం చేస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ లేకుండా చేశాను కదా నేను, బెట్టింగ్ మాఫియా మీద నేనే కదా ఇష్యూని రేస్ చేసింది. వాళ్ళు ఇప్పుడు రాద్ధాంతం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. నేను ఒక గాడ్జిల్లా లాంటి వాడిని కుక్కలు మురిగాయని నేను బ్యాక్ ఆఫ్ అవ్వను, నేను వెనకడుగు వేయను అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇటు వ్యూవర్స్ని, ఇటు బెట్టింగ్ మాఫియాని, ఇటు ఆరెంజ్ ఆర్మీని, వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అసలు ఏం మాట్లాడాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. వెనకాతల అసలు ఈ సీతమ్మ గొడవ వెనకాతల ఎంత రాజకీయ కుట్ర ఉందంటే, ఈ బెట్టింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో, మనం ఒక 100 మంది బెట్టింగ్ రాయల్ని కుక్కలు కొట్టినట్లు కొట్టాం, మీ అందరికీ తెలుసు. సో ఈ 100 మంది బెట్టింగ్ రాయళ్ళు బెట్టింగ్ యాప్ల మీద ఆధారపడేవాడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, లక్షల్లో వస్తాయి. దానికి తోడు ఆ బెట్టింగ్ వెనకాతల కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఎంసీఎన్ కంపెనీలు. సో ఇదంతా మనం చెదకొచ్చు, కుక్కలు కుట్టినట్లు కొట్టాం. సో ఇప్పుడు వాళ్ళందరూ కక్ష కట్టుకొని ఉన్నారు. సంవత్సరం నుంచి తిండి తిప్పలు లేవు. దానికి తోడు ఈ పోలీసులు ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసారు, వాళ్ళ డబ్బులు అందులో స్టక్ అయిపోయాయి. దానికి తోడు ఇల్లుల ఈఎంఐలు, కార్ల ఈఎంఐలు, బైకుల ఈఎంఐలు ఇవన్నీ కొట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇటు పక్కన నేను చూస్తుంటే నా అన్వేషణ ఛానల్లో 10 లక్షలు, ఈ ప్రపంచ యాత్రకూట ఛానల్లో 5 లక్షలు, ఫేస్బుక్లో 1 లక్ష, మొత్తం 16 లక్షలతోని విదేశాలు తిరుక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందమైన అమ్మాయిలు ఎన్ని చేస్తే వాళ్ళందరూ ఈ పుట్టినా కొడుకు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదని పాపం రోజు ఒళ్ళు కుతంత్రంతో. సో దొరికాను. ఇన్నాళ్ళకి నేను ఈ సీతమ్మ విషయంలో చిన్న తప్పు, అది అందరికీ తెలుసు, అది తప్పే కాదు, కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. సో దాన్ని పట్టుకొని లాగి వాళ్ళ ఆనందం, సునకానందం, వాళ్ళకి తెలీదు నేను సింహం ఏనుగు కాదు, గాడ్జిల్లాని. సో ఈ గాడ్జిల్లాని కొట్టాలంటే మొత్తం అన్ని కుక్కలు, తెలుగులో ఉన్న కుక్కలన్నీ కలిసి వచ్చినా కూడా కొరికి తినేస్తాను. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని మంది అరుస్తున్నారు ఒక్కసారిగా నా మీద, అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ పని వాళ్ళు చేశారు, నా పని నేను చేశాను. ఇంకా ఫాలోవర్స్ విషయానికి వస్తావా, రూపాయలే పోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి. నేను ఏ రోజు ఫాలో చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ అనలేదు, నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది డబ్బులు. 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఈ గొడవల వల్ల 8 లక్షల రూపాయలు, రాబోయే రోజుల్లో ఇంకో 10 లక్షలు, డిసెంబర్ 15 లక్షలు, ఈ జనవరి మాసం నేను ఇంకో 10 లక్షలు సంపాదించుకుంటాను. మీరేం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు మీరు. అసలు ఈ సీతమ్మ గొడవ రైట్. బెట్టింగ్ కుక్కలు అంటూ ఇటు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో తెలుగు ఛానల్స్కి సంబంధించి, తెలుగు యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. మీరందరూ నన్ను ఏం చేయలేరు, ఈ కుక్కలన్నీ వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేవు అని అంటూ చెప్తున్నాడు. నేను ఒక సింహాన్ని కాదు, నేను ఒక గాడ్జిల్లాని. బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించారు. ఒక సంవత్సరం నుంచి వీళ్ళకి డబ్బులు రావట్లేదు. ఇటు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, ఇటు కారు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు ఒక అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నన్ను ఆడేసుకుందామా అని వెయిట్ చేశారు అని ఇటు భయ్యా సన్నీ యాదవ్ని ఇండైరెక్ట్గా, ఇటు యూట్యూబర్స్ ఎవరైతే గతంలో ఇటు బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ వీడియో రిలీజ్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు బైక్ ఈఎంఐస్ కావచ్చు, కార్ ఈఎంఐస్ కావచ్చు, ఇవన్నీ చెప్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నా అన్వేషణ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు అసలు వ్యూవర్స్తో పని లేదంటున్నాడు, వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా నాకు ప్రాబ్లం లేదని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో దాని గురించి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు నా అన్వేషణ ఆయన అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఇప్పుడు ఆయన సబ్స్క్రైబర్ కౌంట్, లైవ్ కౌంట్ మనం చూస్తున్నాం 21.9 మిలియన్. ఇటు బెట్టింగ్కి సంబంధించిన రాయిళ్ళు అంటున్నాడు, ఆ కుక్కలు అంటున్నాడు. గతంలో
ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటు బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకా కొంతమందిని ఆయన పాయింట్అవుట్ చేశారు. వాళ్ళందరే ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి ఒక నెగటివ్ క్యాంపెయిన్, ఒక హేట్ క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు అని అంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ్, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ అన్వేష్ ఎవరైతే ఉన్నారో తన నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీస్తూ వెళ్తా ఉన్నాడు. ఒకసారి ఏదైతే గతంలో జరిగిన శివాజీ చేసిన కామెంట్స్కి ఏదైతే తను మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో, కేవలం శివాజీ చెప్పింది హీరోయిన్స్ మీరు బయటికి వచ్చినప్పుడు కేవలం మంచి బట్టలు వేసుకోండి అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. కేవలం సినిమా టైంలో, ప్రమోషన్ టైంలో మంచి బట్టలు వేసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ కామెంట్స్ కాస్త అతను తన పర్సనల్గా తీసుకొని దాన్ని దాదాపుగా సనాతన ధర్మాన్ని కించపరిచేలా, తెలుగు మన సాంప్రదాయాలు కించపరిచేలా, మన దేవులను కించపరిచేలా అతను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అతను ఒక క్షమాపణ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా వ్యంగ్యంగా, చాలా హాస్యపరంగా మీరు కనుక నాకు క్షమించబడిపోతే మీరు పురుగులు పట్టిపోతారంటూ కూడా అంటూ కూడా ప్రతి ఒక్కరు తన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై దూషిస్తూ మాట్లాడడం జరిగింది. సో గత కొద్ది రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉన్నది. గతంలో అన్వేష్ ఎవరైతే ఉన్నాడో ఈ షిప్ యార్డ్ కంపెనీలో ఏదైతే మనం ఆ షిప్ యార్డ్లో క్లీనింగ్ కానీ ఇవన్నీ ఏవైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ వర్క్ చేయడం కోసం విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ విదేశాల్లో షిప్ యార్డ్లలో ఆ షిప్లలో క్లీనింగ్ కానీ ఇవన్నీ వర్క్ చేసుకుంటూ తన పొట్ట చేతి పట్టుకొని ఆ వేరే ఫారెన్ కంట్రీస్ వెళ్తూ అక్కడ ఆ పడవలలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించిన ఆ వ్యక్తి మెల్లమెల్లగా యూట్యూబ్ వ్లాగింగ్ అంటూ ఈ వీడియో చేస్తూ వచ్చాడు. సో గతంలో ఆయన వీడియో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని వ్యూవర్స్ అందరూ కూడా చాలా చిన్నపిల్లాడికి కబురు చెప్పినట్టుగా మీరు నా వ్యూవర్స్ అంటే నాకు దేవులతో సంబంధం, నా సబ్స్క్రైబర్లు నా దేవులతో సంబంధం, మీ పేరు మీద దేవుడి దగ్గర అర్చన చేపిస్తూ ఉన్నాను, ఇక్కడ నేను థాయిలాండ్ దేవుడి దగ్గరికి వచ్చాను, మా సబ్స్క్రైబర్ అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్లను ఇక్కడ బతుకున్నాను, ఇంత సంపాదించుకున్నట్టు ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చిన అన్వేష్ ఈరోజు తన నిజస్వరూపాన్ని, తనకున్న ఆ బలుపు మాటల్ని ఈరోజు బయటపెట్టాడు. కేవలం సబ్స్క్రైబర్లని తన నా వెంట్రుకతో సమానం, నా వెంట్రుకలు రాలిపోతున్నాయి, అలాంటి నా సబ్స్క్రైబర్లు కూడా రాలిపోతూ ఉంటారు, వారెవరు కూడా నాకు అవసరం లేదు, నాకు ఎవరు ఫాలోవర్స్ అవసరం లేదు, నా వెనకాల చాలా డబ్బు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఆ సబ్స్క్రైబర్సే లేకపోతే ఆ వ్యూవర్స్ నిన్ను ఆదరించి నీ మీద నమ్మకం పెట్టుకొని నీ వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా అవసరం తీరాక ఇక నాకు అవసరం లేదు మీరందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నాడు అన్వేష్ అనే ఈ కపట బుద్ధి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో. గతంలో వ్యూవర్స్ నా దేవుళ్ళు అంటూ చెప్పుకొచ్చి ఇప్పుడు మీతో నాకు పని లేదు, నా వెనకాల 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాటితో హాయిగా బతికేస్తానంటూ చెప్తా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడున్న తెలుగు వారిని అందరినీ కూడా తెలుగు కుక్కలు ఇవన్నీ కొన్ని మాటలు నన్ను అంటూ ఉంటారు, నన్ను అందరూ కూడా కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నాడు. మరి ఆయన రోజు మాట్లాడే బూతులు ఏమైనాయి, మరి ఆయన రోజు దూషించే మాటలు ఏమైపోయినాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడుతూ బత్తాయిలు అంటూ మాట్లాడుతూ ఇవన్నీ ఆయన అనొచ్చు, ఈ మాటలన్నీ కూడా ఆయన అనొచ్చు, కానీ యువతలో అంటే మాత్రం ఆయనకి ఎక్కడలేని కోపం పొడుచుకొస్తూ ఉంది. నేను ఒక గాడ్జిల్లా లాంటి మీ అందరిని కూడా సునాయాసంగా కొరికి మింగేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్దాం అనుకుంటాడు, ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు, మరి అతన్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసి ఫాలోవర్స్ అందరూ ఇప్పుడు వెదవులుగా చూస్తూ ఉన్నాడు అన్వేషణ వ్యక్తి. అయితే అంటే నమ్మిన వ్యక్తినే గొంతు కోసే రకంగా చేస్తూ ఉన్నాడు. పవన్, ఇక్కడ బెట్టింగ్ యాప్స్ని అంతకుముందు ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ నేను చెక్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు 1 year నుంచి వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఏ రకంగా ఇన్కమ్ లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు అవకాశం దొరుకుతుంది నన్ను టార్గెట్ చేయడానికి, 16 లక్షల ఇన్కమ్ నాకు ఆన్ యావరేజ్ ఉంటుంది, రెగ్యులర్ బేసిస్లో ఇంత ఇన్కమ్ ఉంటుంది, ఈ పొట్టోడు విదేశాల్లో తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడని వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి నా మీద ఈ నెగిటివ్ ఎజెండాని పుష్ చేస్తున్నారని చెప్తున్నాడు, వాళ్ళ మీద వేస్తున్నాడు. కానీ వాస్తవానికి అసలు ఆయన చేసిన పనులు ఫస్ట్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఎస్, ఏదైతే తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చైనా ఆ సిరీస్కి ఎప్పుడైతే వెళ్ళాడో, చైనా టూరు అంతా చేస్తున్నాడో ఆ సమయంలో కూడా తను భారతీయులను దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి రా ఎంత క్లీన్గా ఉన్నారో, మేము భారతీయులు ఉన్నారు మొత్తం చెత్తేస్తారు రోడ్ల మీద అంటూ కూడా ఆ టైంలో కూడా దూషించడం జరిగింది. ఆ టైంలో అతనికి భారీ ఎత్తున వ్యూవర్స్, మిలియన్ కొద్ది వ్యూస్ రావడం జరిగింది. ఆ తర్వాత బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, మిగతా ట్రావెల్ బ్లాగర్స్ అందరూ కూడా మెల్లమెల్లగా అప్పుడే పుంజుకుంటూ వ్యూవర్స్ పెంచుకుంటున్న సమయంలో ఈ నా అన్వేషణ కూడా ఒక్కసారిగా వారిపై టార్గెటెడ్గా, వారిపై యాంటీగా, అంటే ఈయన టూర్ ట్రిప్స్ అన్నీ ఆపేసి వారిపై యాంటీగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే చైనా ట్రిప్ ముగిసిందో వ్యూవర్షిప్ తగ్గుతూ వస్తూ ఉందో, మిగతా దేశాలు తిరిగే సమయంలో వ్యూవర్షిప్ తగ్గుతుందన్న సమయంలో ఒక్కసారిగా ఈ బెట్టింగ్ ఆపాలి, బెట్టింగ్ మీద అందరూ పోతూ ఉన్నారంటూ కూడా కొంతమంది టార్గెట్ చేసుకుంటూ ఎవరికైతే వ్యూవర్స్ వస్తూ ఉన్నారో
వారిపై టార్గెట్ చేసుకొని ఈ టాపిక్ని అంతా కూడా తనకు అనుగుణంగా ఈ బెట్టింగ్ విషయాలన్నీ కూడా తనకు అనుగుణంగా మార్చుకొని దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరిని దూషిస్తూ కూడా కొన్ని కోట్లు గడించాడు ఈ అన్వేష్ అనే వ్యక్తి. సో ఇప్పుడు ఈ వ్యూవర్షిప్ తగ్గుతున్న సమయంలో గత నెల 15 రోజులుగా తనకు వ్యూస్ తగ్గడం సుమారుగా 10 లక్షలు ఉండే గతంలో వచ్చే వ్యూస్కి తొందరగా 2 లక్షలు 5 లక్షలు వ్యూస్ వచ్చిన నేపథ్యంలో నేను ఎలాగైనా మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విధంగా నేను పాపులర్ అవ్వాలి, మళ్ళీ జనాలను ఏదో ఒకటి హడావిడి చేసి పాపులర్ అవ్వాలనుకున్న నేపథ్యంలో ఇంత సెన్సిటివ్ టాపిక్ని తన చాలా చులకనగా చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్లో చేస్తూ ఉండడం తెచ్చాడో అన్వేష్, ఇప్పుడు వారందరూ కూడా ఇప్పుడు వారికి ఒక సమయం వచ్చేది వారు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. వారు పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అన్వేష్ వారికి పర్సనల్గా ఉంటే పలానా పేరు పెట్టి నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు మాట్లాడుకుంటే అది వేరు ఉండేది. కానీ ఇక్కడ వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని ఎంతోమంది అభిమానించిన సబ్స్క్రైబర్స్ని వెంట్రుకలతో సమానం అంటూ కూడా మాట్లాడాడు. కట్టల కొద్ది డబ్బులు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని కనుక మనం ఆపకపోతే రోజుకి ఇతని దూకుడు పెరిగే అవకాశం ఉన్నది. మరి బెట్టింగ్ యాప్స్ ఒక పక్క బ్యాన్ అయిపోయినాయి, వాటిపై యాక్షన్ తీసుకున్నా కూడా వీరి పర్సనల్ గొడవకి మధ్యలో ఉన్న జనాలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నాడు ఈ అన్వేష్. సో ఇతని మీద కూడా కఠిన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ బీజేపీ నేతలు కానీ ఇక్కడ ఉన్న తెలుగు సంఘాలు కానీ హిందూ సనాతన ధర్మాన్ని పాటించేవారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం లైవ్ కౌంట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు 21.9 మిలియన్ అండ్ కౌంట్ డౌన్ చూడొచ్చు. చాలా క్లియర్గా నంబర్స్ అన్ని తగ్గిపోతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఆర్టీవీతో మాట్లాడడానికి ఇటు సంగారెడ్డి నుంచి కాజల్ కాల్ చేశారు. ఇటు కాజల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాజల్, చెప్పండి, ఆయన రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ వీడియో ఏమంటున్నాడు అంటే చాలా క్లియర్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ నేను టార్గెట్ చేశాను, ఆ ఇష్యూను టార్గెట్ చేశాను, కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ నా మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన నేను మాట్లాడిన మాటలు సీతాదేవికి సంబంధించి మాటలు నేను ఏదైతే మాట్లాడినా దాంట్లో తప్పేం లేదు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే ఉందని చెప్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కాదు సార్, ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి నేను డైరెక్ట్గా ఈ విషయం ఆయనకే చెప్తున్నాను సార్, మీ ఆర్టీవీ నుండి. రైట్. ఆయన ఏం మాట్లాడాడు అనేది ప్రతి వీడియోలో మనకు తెలుస్తుంది సార్, ప్రతిది అప్డేట్లో ఉంది. ఆయన దేనిలో ఏ పోస్ట్ పెడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడని దాన్ని బట్టే కదా సార్ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్ని రోజులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ప్రతిదానికి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే ఫస్ట్ నేను ఆయనకు క్లియర్గా చెప్తున్నా, ఆయన అన్నం తింటున్నాడు లేకపోతే గడ్డి తింటున్నారా అది మనకు తెలియదు. కానీ ఆయన ఇక్కడ పుట్టాడు సార్ భారతదేశంలో, ఇండియా గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు. తప్పకుండా చాలా మంది ఆయన రావాలి, ఎక్కడో ఉండి ఆయన నోటికి ఎంత వస్తే అంత దేవుళ్ళ గురించి మాట్లాడుతూ అలానే ఇక్కడ కల్చర్ గురించి మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయనకి అర్థం అవ్వట్లా. ఆయన ఎంతసేపు ఆయన చెప్పిన వర్షంలోనే ఆయన వెళ్ళిపోతున్నారు. అర్థమవుతున్నారు సార్, ఎవ్వరు ఆయన టార్గెట్ చేయట్లేదు. అది ఆయన ఒకసారి ఆయన మాట్లాడినటువంటి వీడియోలో ఒక్కసారి ఆయన మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన మాటల వల్ల ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు సార్, అది మీకు కూడా తెలుసు. యాక్చువల్గా తనకి అంటే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సబ్స్క్రిప్షన్స్ వ్యూస్ నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిన తర్వాత నేను చేస్తున్న ప్రతి పని కరెక్ట్ అన్న ఫీలింగ్తోనే ఉన్నాడు ఇప్పటిదాకా అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ అది తగ్గబోతుంది ఖచ్చితంగా. ఈ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి నిమిషం అతనికి అదంతా ఖచ్చితంగా తెలిసొస్తుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా సార్. ఈరోజు ఆయనకి డబ్బు ఎక్కువైపోయి సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగిపోయి ఆయనకి మంచి ఇన్కమ్ ఉండడం. సార్ ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు సార్? ఒక మాట నేను ఆయన డైరెక్ట్గా అడుగుతున్నా, ఆయన ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? ఆయనకి పర్ మంత్ శాలరీ ఎంత సార్? అందరూ కలిపి ఆయనకు ఉన్న సబ్స్క్రైబ్స్ ని మనం చెక్ చేసేటట్లయితే లిస్ట్ మొత్తంలోని ఇన్స్టా కానీ ఎఫ్బీలో కానీ A to Z మన ఇండియా నుంచి పోయేదే 75% ఉంది, మిగతా అదర్ కంట్రీస్ నుంచి 25% ఉంది. ఆయన ఈ రోజు అంత కాస్ట్లీ షిప్స్ ఎక్కుతున్నాడు, మంచి మంచి హోటల్స్ లో ఆయన ఇది చేస్తున్నాడంటే ఆయన మనం పెట్టిన భిక్ష, నిజంగా చెప్పిన ఇండియన్స్ పెట్టిన భిక్ష వల్ల బ్రతుకుతున్నాడు. అది గుర్తు పెట్టుకోవాలి, తినే తిండి అని. తప్పకుండా సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు తప్పకుండా అతన్ని రప్పించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకొకరు రాకూడదు సార్. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్ కాదు సార్, మన ఇండియాలో ఉండి ఈ రోజుకి వాళ్ళ పేరెంట్స్ ఇంకా మన ఇండియాలోనే ఉన్నారు. ఆయన అది కూడా ఆలోచించాలి. వాళ్ళ అమ్మగారు పాడైపోయారా సార్? ఒక విషయం నేను చెప్తున్నా, మా మదర్ అంతా ఆవిడ అంతే.
ఎందుకంటే నేను ఒక ఇండియన్ అమ్మాయిని, నేను ఆయనలాగా నేను మాట్లాడలేను, అది సంస్కారం కాదు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు సార్, అది చాలా తప్పు. ఎక్కడో ఉండి నేను వెనక్కి తీసుకుంటున్నాను కాదు, రావాలి, తప్పకుండా రావాలి. వచ్చి ఆర్టీవీలో కూడా కూర్చొని అందరికీ చెప్పాలి, ఆయన చేసిన దానికి సారీ కాదు, తప్పకుండా పనిష్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈయన లాంటి వాళ్ళు ఇంకొకరు రావద్దు. ఈరోజు వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళ అమ్మగారు పాడైపోయారా, వాళ్ళ నాన్నగారు పాడైపోయారా, ఆయన చుట్టాలు ఎంతో మంది ఉంటారు. ఎవరు పాడైపోయారు సార్? నా కూతురు ఇండియాకి వస్తే రేప్ చేసేస్తుందంటే ఎవరు సార్ రేప్ అయిపోయిన వాళ్ళు? ఇక్కడ ఉన్నాం, టైం సెన్స్ లేనప్పుడు పేరెంట్స్ కి భయం లేని వాళ్ళు, పేరెంట్స్ మాట వినకుండా నచ్చినట్టు ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు ఒక 20-30% పాడయ్యారు. కానీ చక్కగా పేరెంట్స్ చెప్పినట్టు విన్న వాళ్ళు ఎవరో పాడవలేదు. అవునా కదా సార్? రైట్ కాజల్ గారు. ఎట్ ద సేమ్ టైం ఇటు సీతాదేవి గురించి నేను చేసింది అసలు కామెంట్స్ తప్పే కావు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మనం ఒక్కసారి చూస్తే ఇటు చాగంటి గారిని కావచ్చు, మిగతా కొంతమంది పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా అగౌరవంగా బూతులు, అసలు అలాంటి మనిషి అలా మాట్లాడతాడు, అంత దిగజారుతాడు అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేమనుకుంటారు ఈ రెండు విషయాల గురించి, ఇటు సీతాదేవి గురించి కావచ్చు, ఇటు చాగంటి గారి గురించి కావచ్చు? ఒక విషయం, మన ఇంట్లో 4 years 5 years పిల్లలు కొంచెం మాట్లాడితేనే తప్పు, అలా మాట్లాడితే అమ్మమ్మతో తప్పు అని చెప్పే దేశం సార్ మనది. మనం చెప్తాము, అవసరమైతే ఒక దెబ్బ కొడతాం పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున పాడవకూడదని. ఆయన చాగంటి గారి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే సార్ ఆయనకి ఎంత పేరు ఉన్నదో పక్కకెట్టండి సార్. చాగంటి గారికి ఉన్న పేరు ప్రఖ్యాతలను పక్కకెడితే ఆయన తండ్రి వయసు ఆయన సార్, అది నిజమా కదా సార్? ఎగ్జాక్ట్లీ, గౌరవం ఇవ్వాలి ఆ వయసుకి. తండ్రి వయసు ఆయన, మనం ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆయన పొజిషన్ బట్టి కాకపోయినా ఒక అడుక్కున్న అతనికి కూడా మనం మంచి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే అతని ఏజ్ కి, లేకపోతే తను ఒక లేడీ కదా, కూర్చున్నప్పుడు కూడా ఇలాగ ఎవరైనా ఒక పెద్దవాడు వస్తే గబుక్కుని లెగిసిపోతాం, మనకు తెలియకుండానే మన బాడీలో అది ఒకటి వచ్చి వెంటనే లెగిసిపోయి వాళ్ళని కూర్చోబెడతాం, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పి. అంత పెద్ద వ్యక్తిని ఆయన సొసైటీలోని కనీసం నా తండ్రి వయసు అతను లేకుండా నువ్వు రారా, అసలు ఆ లాంగ్వేజ్ సార్, ఇతను ఇలాంటి వాడని ఎవరికి తెలియక అందరూ ఈయనకి చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు సార్, డబ్బు ఎక్కువైపోయింది సార్. ఇంకోటి కూడా ఏదో రీసెంట్ వీడియో కూడా చూశాను, మీరు నాకు తగ్గిపోయినంత మాత్రం ఫాలోవర్స్ నాకేమీ అయ్యేది ఉండదు అని అంటున్నాడు. నిజంగా ఆ మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ మాటను గుర్తుపెట్టుకొని ఆయనకి అన్సబ్స్క్రైబర్స్ అయిపోయి వచ్చేయాలి సార్. అప్పుడు ఆయన ఏ పొజిషన్కి వస్తాడో ఆయనకి తెలవాలి. ఆయన మన దగ్గర అంటారు కదా సార్, తల్లిపాలు తాగి తల్లి రొమ్మునని, సేమ్ అతను ఇలాంటి క్యారెక్టర్ అని ఎవరికీ తెలియదు. తప్పకుండా ఎదుగైతే రావాల్సిందే. పడిపోతాడు ఈసారి, ఏ షిప్ ఎక్కుతాడు, ఏ దేశం పోతాడో మేము కూడా చూడాలి కదా సార్. ఎందుకంటే ఏంటి సార్, ఇండియా గురించి ఏ అధికారం ఉంది సార్? ఆయన ఒక హాస్పిటల్కి హెల్ప్ చేశాడా, ఒక ఆర్ఫాన్ హోమ్ కి ఏం చేశారు సార్? ఇంకోటి అందరి గురించి ఆయనకి ఫస్ట్ నేను చెప్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ ఏమీ అనకూడదు, ఆయన అయితే మనిషి అయితే కాదు సార్. ఎందుకంటే ఇండియాలో పుట్టి ఇండియా గురించి మాట్లాడుతున్నాడు, ఇండియాలో ఉన్న దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇండియన్. ఈ రోజు ఇక్కడ ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంత మంది ఉన్నా కూడా మన భారతదేశం ఇది ఏమంటారు, ఇక్కడే మనం పూజలు పునస్కారాలు అన్ని బై బర్త్. ఇలాంటి వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోతున్నారు, ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ అందరినీ కలిపి ఒకే త్రాటిపై పోతున్న దేశాన్ని ఈయన ఎవరు సార్? అసలు ఇండియా గురించి ఆకు తెలియదు, ఏమీ తెలియదు ఈయనకి. నిజం చెప్తున్నా, దేవుళ్ళ గురించి ఏం తెలుసు సార్? ఈయన జయమన్నాడు తెల్లవారుజామున 5 గంటలకి చలనలతో స్నానం చేసి ఈయన వేరే కల్చర్ కోసం మాట్లాడుతున్నాడు, దాంతో ఇండియన్ కంపేర్ చేస్తున్నాడు. ఇండియన్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈయన వచ్చి చూపిస్తాడా సార్ ఇండియా కల్చర్ కోసం, ఇండియా కట్టుబాట్ల కోసం? ఈయన చూపిస్తాడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని ఎక్కడ అమ్మాయిలతో, అసలు ఎంత అసభ్యకరంగా. అదే మన ఇండియాలో అయితే టాటా తీస్తారు కదా సార్, పెళ్ళయ్యాక భర్త ఒక అమ్మాయిని బండి ఎక్కించుకోవాలంటే దొంగచాటుగా అటు ఇటు వెళ్తారేమో బైక్లతో, కానీ సరైన అబ్బాయిలు అయితే అలా కూడా చేయరు, ఎవరో ఒక 10%. అలాంటిది కనీసం మా అమ్మగారు నేను పోస్ట్ చేస్తే చూస్తారేమో, నా సబ్స్క్రైబర్స్ కనీసం చూస్తారేమో అని లేకుండా ఆయన మనిషే కాదు సార్, అందరూ ఆయన్ని అన్సబ్స్క్రైబర్ చేయాలి. ఈయన చాలా పెద్ద క్రైమ్ సార్ ఇది, మీకు తెలుసా ఆ విషయం? ఇది చంపేయడం కన్నా కూడా పెద్ద క్రైమ్, ఈయన్ని జైల్లో కూడా పెట్టారు. రైట్ కాజల్ గారు, నాకు మీ ఆవేదన అర్థమవుతుంది. మీరు చెప్పిన పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్. అవినాష్, నువ్వు ఏ దేశంలో ఉన్నావో వాళ్ళలాగా బిహేవ్ చేయ తప్పు లేదు, ప్రాబ్లం లేదు. కానీ మేము ఇంకా ఇండియాలోనే ఉన్నాం, వీల్ ఫాలో ద సేమ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. మా పేరెంట్స్ మాకు ఎలా గ్రూమ్ చేశారో మేము అవి ఇంకా ఫాలో చేస్తాం, పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ సెక్యులర్
సెక్యులర్గా అన్ని మతాలను కూడా మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం, అలాంటి సిచ్యువేషన్. కానీ ఒక్కసారి అసలు అన్వేష్ మాట్లాడిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఫ్యూ మినిట్స్లోనే ఒక 100కు పైగా 200కు పైగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఆ వీడియోలో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీకు శ్రీరామ రక్ష ఓకే, ఒకవేళ ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి. హాయ్ హేజు బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన కృత్యాల్లో నువ్వెవరో నాకు తెలిసినంతవరకు తమ్ముడు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారాలని జనంకి తెలుసు. టీనేజర్స్ అడిగితే చెప్తారు తమ్ముడు ఇప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయిగా, నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది పట్ నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్ కి వాడు ఎవరో ఇస్తాడు, వాడు చెప్పింది చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి. నాకు అలా సింగిల్ టేక్, రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్ చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్ గా 128 దేశాలు తిరిగింది చెప్పేస్తాను. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకవేళ ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి. హాయ్ హేజు బ్రో గారు, ఎలా ఉన్నారు? ఒక ఐఏఎస్ పిల్లలు మీరు ఇట్లా చేశారు, మీ తమ్ముడు ఇట్లా చేశాడు, చిల్లర కంటెంట్ అంటున్నాడు. మరి అన్వేష్ చేసింది కూడా చిల్లర కంటెంటే కదా, ఇప్పటిదాకా చేసిన కంటెంట్ మీదనే కదా. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరూ. ఎందుకు చేస్తున్నారు? ఫర్ ద సేమ్ రీజన్. నువ్వు చేసింది కూడా అదే చిల్లర మాటలు, అదే చిల్లర కంటెంట్ కాబట్టే ప్రజలు నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా అన్వేష్ ఒక్కసారి మనం చూస్తే కనుక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇనిషియల్గా నేను చాలా కష్టపడి ఇటు గోవాలో ఇటు హోటల్ మేనేజ్మెంట్ చేశాను, తర్వాత అమెరికా వెళ్ళాను, అక్కడ కష్టపడి పని చేశాను. దాని తర్వాత నేను ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను అని ఆయన జర్నీని ఇటు వ్యూవర్స్కి చెప్పుకుంటూ వచ్చాడు. తన అప్స్ అండ్ డౌన్స్, తన ప్రాబ్లమ్స్, తన ఫైనాన్షియల్ సిట్యుయేషను, తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ చెప్పుకుంటూ ఒక మంచి పర్సనల్ ఇంటరాక్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హీ స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్ ఎట్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వాలను పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని స్టార్ట్ చేశాడు, సొసైటీని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు మన ఎథిక్స్, ప్రిన్సిపల్స్, మన రిలీజియన్స్, మన రీజియన్, వీటన్నిటిని ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్, ఇప్పుడు ఎక్స్ట్రీమిజం చూపిస్తున్నాడు. ఎందుకు? సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు, డబ్బులు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మాట్లాడిందే వేదం అనుకుంటున్నాడా, మరి ఏమనుకుంటున్నాడో. మొత్తం మీద కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మీరు మాతో పంచుకోవచ్చు. సో ఒక ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోయి, అలాగే ఎక్కువ శాతం సోలోగా ఒంటరిగా టైంని గడుపుతుంటాడు. ఎక్కువ శాతం తన వీడియోస్లో మిగతా మహిళలను చూపిస్తుంటాడు, థంబ్నెయిల్స్లో వాళ్ళనే పెడుతుంటాడు, ఒక హుక్ లాగా వాళ్ళని వాడుకుంటున్నాడు. అలాంటి మనిషి నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మహిళల కోసం, మహిళల భద్రత కోసం నేను ఉద్యమాన్ని చేస్తాను. నేను ఇప్పటి నుంచి రోజు 8 వీడియోలు చేస్తాను, 10 వీడియోలు చేస్తాను, 16 వీడియోలు చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు. కానీ వాస్తవానికి ప్రతి థంబ్నెయిల్, తన యూట్యూబ్కి సంబంధించిన ప్రతి థంబ్నెయిల్ చూడండి, ఒక మహిళ ఉంటుంది, అర్ధనగ్నంగా ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది. సో ఆ క్యాప్షన్స్, ఆ టైటిల్స్ కూడా అదే విధంగా పెడుతుంటాడు. అలాంటి అన్వేష్ ఇప్పుడు తనని ఎవరు నమ్మట్లేదు. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పటిదాకా నువ్వు చేసిన పనులన్నీ అందరూ గమనించారు. మనతో పాటు ఆర్టీవీతో తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి యువ సామ్రాట్ ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ ఉన్నారు, రవి ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు చెప్పండి అసలు ఇటు బెట్టింగ్ మాఫియాకి సంబంధించిన కుక్కలు అంటూ యూట్యూబర్స్ని, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అలాగే మన తెలుగు ఎథిక్స్, ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా మర్చిపోయి నేను మాత్రం భక్తుడిని, ఇంకెవరు భక్తులు కాదు అసలు, వీళ్ళందరూ రంగు పూసుకుంటున్నారు అంతే అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యానాల మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే అన్వేష్ అది ఒక ప్లాంట్ కాన్స్పిరసీ కనిపిస్తుంది సార్. ఇదేంటి కాన్స్పిరసీ అంటే, కొంతమంది కలిపి ఎలా అయినా దేవుళ్ళని కించపరచాలి. ఇంకొకటి ఏంటి అంటే, అసలు మహిళల గురించి, లేకపోతే వాళ్ళ రైట్స్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి
ఎవరన్నా లీస్ట్ మాట్లాడాలి అంటే అది అన్వేష్ గారు. ఎందుకంటే సొంత మదర్ని అమ్మ నా బుద్ధులు తిడతాడు సరుకులకి డబ్బులు అడిగినందుకు. జస్ట్ ఇంటి సరుకులకి డబ్బులు అడిగినందుకు వాళ్ళ సొంత అమ్మని అమ్మ నా బుద్ధులు తిట్టేవాడు. ఒక అమ్మాయి హాఫ్ డ్రెస్ తోని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే గానీ వాడి వీడియోలు. ఇప్పుడు అన్వేష్ ఇస్ నోన్ ఫర్ వాట్ అండ్ అన్వేష్ ఇస్ నోన్ ఫర్ ఆటగాడు పోటీలు, ఆటగాడిని నేను ఇన్ని పిచ్చుల మీద ఆటలాడాను, రక్తం చిందించి ఆడాను, వెనకాల అంటే ఇప్పుడు నాకు తెలియదు ఇది సెన్సర్ అవుతుందో లేదో, ఇది యూట్యూబ్ లో మనకు వెనకాల సుల్లి అండ్ రెస్టారెంట్ పెట్టి ఇది కూకా అనే హోటల్ అని చెప్పి, ఇది కాళికా మాత బియర్ అని పెట్టి, ఇది దుర్గామాత బియర్ అని పెట్టి, అప్పప్ప ఎంత బాగుందో. అప్పుడు అంతా టాలరేట్ చేసాము. ఎందుకు చేసాము? అప్పుడు దేర్ వాజ్ హార్డ్లీ వన్ వాయిస్. నేను ఒక్కరినే వాయిస్ అవుట్ చేసి చెప్పాను అనమాట, అరే వీడు మాట్లాడుతుంది ఇది దేవి దేవతల్ని కించపరుస్తున్నాడు. వాడు ఇప్పుడు ఎవరిని తిట్టినా, ఎవరు అమ్మని తిట్టినా నెక్స్ట్ డే అంటాడు వాళ్ళు వచ్చి కళలో. అసలు వినాయకుడు వీడి కళలో వచ్చే ఛాన్సెస్ అసలు ఏమైనా ఉన్నాయా? హనుమంతుల వారు వీడి కళలోకి వస్తారా? విష్ణుమూర్తి వీడి కళలోకి వస్తారా? చాగంటి గారిని ఆడు ఈడు అని సంబోధిస్తున్నాడు, కరికపాటి గారిని వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. వీడి దగ్గర అంట అస్త్రాలు ఉన్నాయంట, ఆ అస్త్రాలతోని వెనక్కి తీసుకోలేడంట, వాడు బ్రహ్మ అంట. పిచ్చి పట్టిందో లేకపోతే కావాలని రోజు రోజుకి వాడి ఫాలోవర్స్ వెళ్ళిపోవడంతో ఇంకా వెకిలిగా చేస్తున్నాడు వీడు. అసలు మనకు వచ్చే డ్రీమ్స్లో మనం మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అసలు ఏమైనా గుర్తుంటుందా? అసలు అట్లీస్ట్ 10% అయినా గుర్తుంటుందా? తనకు మాత్రం ఆంజనేయ స్వామి కానీ అలాగే ఇటు అది ఒక వే ఆఫ్ చెప్పండి అది ఒక వే ఆఫ్ క్రిటిసైజింగ్. ఇప్పుడు సీతమ్మ వారి మీద అగెన్స్ట్ గా మాట్లాడితే జనాలు ఏం చేశారో అన్నది బాగా గుర్తుంది. సో అందుకని ఇప్పుడు ఏంటి అంటే దాన్ని వెకిలిగా అంటే మంచి ఏళ్ళ తపస్సు చేసిన ఋషులకి సిద్ధించండి, ఈ అలోకి సిద్ధిస్తుందా? రైట్. కానీ ఓవరాల్గా అన్వేష్ కంటెంట్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూస్తే నేనైతే ఐ విల్ సే హీఈస్ ఏ బీ గ్రేడ్ వ్లాగర్, బీ గ్రేడ్ ఇన్ఫ్లుయెన్సర్, బీ గ్రేడ్ కంటెంట్ క్రియేటర్ అని అంట. ఎందుకంటే ఆ థంబ్నెయిల్స్ లేకపోతే దాంట్లో యూజ్ చేసిన ఇమేజెస్ లేకపోతే దాంట్లో యూజ్ చేసిన మహిళలు వాళ్ళందరినీ యూజ్ చేసుకొని చెప్పండి. రైట్. మళ్ళీ రవి గారు చెప్పండి. ఒకసారి చూస్తే మనోడు పాపులారిటీ అంతా మీరు అన్నట్టు ఆ బి గ్రేడ్ సి గ్రేడ్ వాళ్ళకి చూయించి ఒక ప్రాస్టిట్యూషన్ హౌస్ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఒక్కొక్క డోరు కొట్టి నీ రేట్ ఎంత అని అడుగుతుంటాడు. $100, $200. ఆటగాడు, నేను ఆటగాళ్ళ పోటీలు పెడదాము. ఇంకా వాడు ముందు నుంచి కంటెంట్, వాడి పాపం ఇప్పుడు పట్టింది అని ఒప్పుకోవచ్చు. కానీ వాడు జస్ట్ ఇప్పుడు పబ్లిక్ ని మళ్ళీ వాడికి పాపులారిటీ వచ్చింది దేంతో వచ్చింది, నేను 100 ఐఫోన్లు ఇస్తాను అని అందరినీ అమాయకులను చేసి ఒక్క ఐఫోన్ కూడా ఇవ్వలేదు. రైట్. 100 ఐఫోన్లు ఇస్తున్నాను అని ఎన్నో మిలియన్ కామెంట్స్ దానికి కొట్టించుకొని పాపులారిటీ చేసి ఈ పేద వాళ్ళ ఆశతోని బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం అది. ఒక్క దెబ్బ సీతమ్మ వారి గురించి గలీజ్గా మాట్లాడాడు, ఒక్క దెబ్బతో మొత్తం గ్రౌండ్ కి ఫాలో అవుతాడు, ఇంకా హీనంగా తయారవుతాడు. రైట్. రవి గారు ఒక్కసారి మనం చూస్తే కనుక హీ నెవర్ వెంట్ పర్సనల్. తన వ్యూవర్స్ మీద కానీ లేకపోతే ఇంకా దేని గురించి కానీ ఎవరి మీద పర్సనల్గా వెళ్ళలేదు. కానీ డైరెక్ట్గా ఇటు సెన్సేషనల్ అనొచ్చు. అంటే ఈ వెంట్ ఎగెనిస్ట్ ద సొసైటీ ఆర్ పీపుల్స్ బిలీఫ్స్ అండ్ ఎథిక్స్ అనుకోవచ్చు. ఒక రకంగా ఇటు డైరెక్ట్గా రిలీజియస్గానే ఎగెనిస్ట్గా వెళ్ళి ఆరెంజ్ బత్తాయిలు అంటే ఏంటండి నాకైతే అర్థం కాదు. ఐ కుడెంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఇంత
పెద్ద మాట అంత ఈజీగా ఎలా అనగలిగాడని. వాడు పర్సనల్ గా ఎందుకు అనలేదండి? ఇమ్రాన్ వాళ్ళ మదర్ నేమన్నాడు, బిఆర్ రాజా వాళ్ళ మదర్ నేమన్నాడు, అన్వేష్ నేమన్నాడు, సారీ బిఆర్ రాజా రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ మదర్ ని, వైఫ్ ని, ఎందరిని అన్నాడు వాడు. వాడు అసలు నాకు తెలిసి అసలు పోలీస్ డిపార్ట్మెంటే 300 కోట్ల స్కామ్ చేసింది అన్నాడు. ఇది జస్ట్ ఏంటి, వాడి పాపులారిటీ గురించి లేనిపోయిన అలిగేషన్, సిస్టమ్ మీద అలిగేట్ ఆన్ పీపుల్. వాడికన్నా ఎవ్వరు బయ్యాసన్ని యాదవ్ ఇంకెన్ని మాట్లాడినాడు, వాళ్ళ మదర్ని ఇంకెన్ని మాట్లాడినాడు. సో ఇదేంటంటే పాపం పండింది మొత్తం, వాళ్ళందరూ ఉసురు కొట్టి వీడి పని అయిపోతుంది. అంతేగాని వాడు హీ వాజ్ నెవర్ ఏ డిగ్నిఫైడ్ యూట్యూబర్. వాడి బ్లాగర్ ఇప్పుడు అనలేము. వాడి ఒక్క నాలెడ్జ్ కంటెంట్ ఉండదు. ఏ దేశంకి వెళ్ళినా వాడు చూపించేది ప్రాస్టిట్యూట్స్ ని మాత్రమే. బౌద్ధ లింగం అంట, కంబోడియా అంట, వాళ్ళ ఇంటి హిందూ టెంపుల్ అంటాడు, అదే శివలింగాన్ని చెప్పులతో దొక్కుతూ వీడియోలు చేస్తాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్న ఆ కుక్కలన్నీ మొరుగుతున్నాయి, నేను మాత్రం ఒక గాడ్జిలా అని, నన్నేం చేయలేదు. రవి తెలుగు ట్రావెలర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడా? నేనేమన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడా? దాని గురించి ఫస్ట్ ఫైట్ చేసింది, దాని గురించి ఫస్ట్ పిఎల్ చేసింది, మీ ఆర్టీవీలో నుంచి అంత గట్టిగా వాయిస్ వినిపించింది నేనే. దాని తర్వాత వచ్చారు కదా సజ్జనార్ గారు కానీ అన్వేష్ గారిని. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ బెట్టింగ్ అది ఎట్లాగో ఆగిపోతుంది. సో దీని మీద కూడా క్యాష్ చేసుకుందాము. ఎవరికో ఇచ్చాడంట, నాకు తెలిసి ఆ డబ్బులు కూడా ఇచ్చాడా లేదా అన్నది ప్రాపర్ గా వెరిఫై చేయించాలి. ముందు ఇతన్ని ఇండియాకి పిలిపించి తగిన శిక్ష ఇవ్వాలి, లేకపోతే ఆ యూట్యూబ్ అకౌంట్స్ అన్నది బ్యాన్ చేయాలి. దాని తర్వాత చెప్పుకోమనండి, దాని తర్వాత ఇతని వాయిస్ ఏంటో చెప్పుకోమనండి. అండ్ అతని వాయిస్ చెప్పుకునే ప్రయత్నంలో కూడా వాట్ ఈస్ డూయింగ్, మన దేవుళ్ళని వ్యంగ్యంగా చెప్పడం. హనుమంతుల వారు ఇవాళ కల్లోకి వచ్చారు, నీ గుండు పగలగొట్టమన్నారు. నా విష్ణుమూర్తి కల్లోకి వచ్చారు, వచ్చి నువ్వు ఎవరనుకుంటున్నావు, పోయిన జన్మలో నువ్వు నాకు భక్తుడివి, నాకు కొమ్మొస్తే ఏమవుతుందో తెలుసా? ఇదా వాడి కంటెంట్. రైట్. లాస్ట్ యాక్చువల్గా ఇప్పుడు అన్వేష్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది? ఈజీ మెంటలీ స్టేబుల్? నో మెంటలీ కంప్లీట్లీ డిస్టర్బ్. వాడికి చదువు లేదు. కప్పులు గడుగుతూ వాడి బతుకే ఇల్లీగల్. కప్పులు గడుగుతూ షిప్ లో నుంచి దూకి యుఎస్కి వెళ్ళాడు. ఆ యుఎస్కి వెళ్ళి ఎంతో కొంత ఇల్లీగల్ గా జాబ్స్ చేసి ఎంతో కొంత సంపాదించాడు. ఆ డబ్బులతోనూ కెమెరా కొనుక్కొని ఆ అమ్మాయిలతో వీడియోలు చేయడం వల్ల ఎంతో కొంత హిట్ అయ్యాడు. కొంచెం రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూ అంతా ఇంకా ఆ రెవెన్యూ వచ్చాయని కళ్ళు నెత్తికెక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. రైట్. థ్యాంక్ యూ సమ్రాట్ గారు ఫర్ జాయినింగ్ అస్ ఆన్ ఆర్టీవీ. డెఫినెట్గా ఇటు ఎంతో కొత్త ఇన్సెక్యూరిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇఫ్ యూ నోటీస్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, ఈ పైన ఇమేజెస్లో ఎక్కడైనా చూడండి, హీ వేస్ ఎ క్యాప్, ఒక క్యాప్ కానీ ఒక బ్యాండ్ కానీ ఒక బంధన. తనను తాను ప్రాపర్గా వ్యూవర్స్కి కూడా చూపించుకునే ధైర్యం లేదు. ఇన్సెక్యూరిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి ఇటు ఫాలోవర్స్ పైన అన్వేష్ చేసిన షాకింగ్ వీడియోకి సంబంధించి మనతో పాటు ఆర్టీవీతో మాట్లాడడానికి ఇటు లక్ష్మి గారు ఉన్నారు ఫ్రమ్ న్యూఢిల్లీ. లక్ష్మి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు చెప్పండి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి మీరేం చెప్పదలుచుకున్నారు ఇటు వ్యూవర్స్ గురించి, తను మాట్లాడిన ఈ మాటల గురించి? కాదండి, ఇండియాలో పుట్టాడు, ఇండియా తిండి తిన్నాడు, ఇండియా గాలి పీల్చుకున్నాడు, ఇండియాలో పెరిగాడు. అక్కడికి వెళ్ళి ఇండియాని తిట్టడం అది ఎంత గొప్పతనం. మన దేవుళ్ళ మీద, మన వాళ్ళ మీద చెడు ప్రచారం చేయటం అనేటువంటిది చాలా తప్పు కదా. అది తప్పైనప్పుడు పెద్దవాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తర్వాత చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా అందరూ కల్పించుకోవాలి కదా. ఇందులో మన దేశానికి సంబంధించిన విషయం ఇది.
హిందూయిజం అనేటువంటిది పెద్ద గొప్ప విషయం ఉంది. హిందూయిజంలో మనం పాటించేటటువంటి సాంప్రదాయాలు అవి ఎవ్వరికీ లేవు. మన చూసి అమెరికా వాళ్ళు మెచ్చుకుని మన సాంప్రదాయం వాళ్ళు నేర్చుకునే టైంలో ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా అలా ఎందుకు వదిలేస్తున్నారండి? ఖచ్చితంగా దానికి సంబంధించి చాలామంది కంప్లైంట్స్ చేశారు. ఇటు పంజగుట్టలో కావచ్చు, ఇటు మెట్రో కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కంప్లైంట్స్ చేసి ఉన్నారు. అతి త్వరలోనే ఇటు మనం లైవ్ కౌంట్ కూడా చూస్తున్నాం, రోజుకి అన్సబ్స్క్రైబ్ కొడుతూనే ఉన్నారు లక్ష్మి గారు. ఖచ్చితంగా అది జరగబోతుంది, అది చూడబోతున్నాడు. అది తెలుసు, అన్వేష్కి కూడా అదంతా తెలుసు కాబట్టి దాన్ని కవరప్ చేయడానికి ఒకరోజు సారీ చెప్తున్నాడు, ఒకరోజు ఏమో ఇదంతా బెట్టింగ్ యాప్ మాఫియా వాళ్ళు చేశారంటున్నాడు, ఇంకొక రోజు కళ్ళలో ఆంజనేయ స్వామి వచ్చాడని చెప్తున్నాడు, ఇంకొక రోజు అసలు నాకు ఇదంతా అవసరం లేదు అని చెప్తున్నాడు. రోజుకు ఒక స్టోరీ పట్టుకొస్తున్నాడు. చెప్పండి. కాదు సార్, మనం తిట్టుకోవటం ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు. మంది ఆ పిల్లాన్ని తిట్టడం, ఆడిని ఏదైనా చేయటం అలా అని కాదు. చెప్ప పెట్టకుండా చేసేదేదో చేసేసి చూపించాలి, అది అంతే. వాడిని ఏం చేస్తారో చేసి చూపించాలి. ఎంత అవమానం! ఎంత చక్కటి కంట్రీ ఇండియా అంటే. ఇండియా గురించి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడా? మోడీ గారికి కూడా కంప్లైంట్ చేయాలి అసలు చెప్పాలంటే. మనం మోడీ గారి దాకా తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని, తీసుకెళ్ళి చెప్పాలి ఆయనకి. చెప్పి ఏదో ఒకటి అతని మీద చర్య తీసుకోవాలి కంపల్సరీ.